హలో అందరికీ నమస్కారము. జూన్ 15వ తేదీ 3వ ఆదివారం నాడు ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. సో తల్లుల గౌరవార్థంగా మాతృవందన దినోత్సవం ఉంది కదా, అలానే బాధ్యతకు మారుపేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని ఇలా జూన్ 3వ ఆదివారం నాడు పితృదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎందుకు సంవత్సరంలో ఒకరోజు ఫాదర్స్ డేని జరుపుకుంటేనే ఫాదర్స్ డేనా, ప్రతిరోజు జరుపుకోకూడదా అంటే లక్షణంగా జరుపుకోవచ్చు. కానీ అందరికీ అది జరుపుకునే అవకాశము అదృష్టం ఉండకపోవచ్చు. కాబట్టి సంవత్సరంలో ఇలా ఒకరోజు కేటాయిస్తే ప్రత్యేకంగా నాన్న కోసమే మనం టైం కేటాయించి గడపొచ్చు. ఇప్పుడు మేము అలానే మా పిల్లలతో వాళ్ళ నాన్నలతో విలువైన సమయం కేటాయించాలని, అలానే హెల్తీ బాండేజ్ ఉండాలని ఇలా మా ఫ్యామిలీస్ అందరూ కలిసి ఒక పూట అందరం కలిసి ఇంట్లో వండుకొని అందరం పిల్లలతో కలిసి కూర్చొని తినాలని ఇలా ప్లాన్ చేసుకున్నాం. అసలు ఎందుకు ఈరోజే సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, తండ్రి విలువలను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జూన్ 3వ ఆదివారం పితృదినోత్సవం నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా వాషింగ్టన్లో ఒక యువతి తన చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రే అన్నీ అయి 6 కూతుళ్ళని పెంచి పెద్ద చేశాడంట. అందుకే ఆయన పుట్టిన రోజును తండ్రుల దినోత్సవంగా జరిపింది ఆ యువతి. దానికి సంబంధించి అధికారికంగా గుర్తింపు కూడా లభించింది. అందుకే ఈ జూన్ 15వ తేదీ 3వ ఆదివారం నాడు ఇలా ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. అసలు తండ్రి ఎలాంటి బాధ్యతలను తీసుకుంటాడు, ఆయనకు ఉన్నటువంటి విలువలు ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో ఒకసారి చెప్పుకుందాము. మన ఇంట్లోనో లేదా మన పక్కింట్లోనో ఎదురింట్లోనో లేదా మన ఊళ్ళోనో లేదా మన బంధువుల్లోనో ఎక్కడైనా సరే ప్రతి పిల్లలు కంప్లైంట్ చేస్తారు, మా నాన్న చాలా స్ట్రిక్ట్ అండి, అసలు మేము ఏది చెప్పినా పట్టించుకోడండి, ఇంకా ఆయన చెప్పిందే శాసనం అండి, ఇంకా మాకు తప్పదండి, మా అమ్మ అయితే మమ్మల్ని చాలా ప్రేమగా చూస్తుంది అని. కానీ అది తప్పు. ఎందుకంటే నాన్న 9 నెలలు మోయకపోయినా, పురిటి నొప్పులు తెలియకపోయినా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ మన అవసరాలకు ఆడంబరాలకు మధ్య తరగతిని అనుసంధానం చేస్తూ అందరినీ ముందుకు తీసుకెళ్లే గొప్ప త్యాగజీవి. ఉద్యోగం కోసమనో, వ్యాపారం కోసమనో, వ్యవసాయం కోసమనో ఉదయాన్నే లేచి వెళ్ళే నాన్న ప్రతిసారి ఇంటి దగ్గర ఉండలేడు. తన సంపాదనంతా కుటుంబానికే ఇచ్చి మిగిలింది దాచి పిల్లల్ని ప్రయోజకులను చేయడం కోసం అహర్నిశలు పరితపించిపోతాడు. కంటి నిండా తృప్తిగా నిద్రపోడు. కొన్నిసార్లు పిల్లల్ని వాళ్ళ జీవితాలని కాపాడడం కోసం ఆంక్షల్ని విధిస్తాడు. అవసరమైతే శిక్షిస్తాడు. తన పిల్లల జీవితం బాగుండాలని తానే శత్రువై ఇంటా బయట కష్టపడే నిస్వార్థ యోధుడు నాన్న. ఒక కుటుంబ అధికారిగా పెత్తనం చలాయించే నాన్న గనుక ఒక క్షణం మనసు మార్చుకుని నా సంపాదన నా ఇష్టం అనుకుంటే మనమెంత? పిల్లలకి ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్లే స్వయం కృషితో ఎదగాలి అనుకుంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో ఎంత ఆనందం ఉంటుందో, పెంచి పోషించిన కన్నబిడ్డలు ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడు మహా ఆనందంగా ఉంటుంది. పుట్టుకతోనే నాన్నకు తగినంత ఆస్తిపాస్తులు లేకపోయినా తనంత తానుగా అష్టకష్టాలు పడి శ్రమించి సంఘంలో గౌరవాన్ని సంపాదించుకుని తానింకా ఉన్నత శిఖరాలకు ఎదగగలిగే సత్తా ప్రతిభ ఉన్నా కూడా కుటుంబం పిల్లల కోసం తనక్కడే నిలిచిపోతాడు. తగినంత సంపాదించుకున్నా తనకంటూ ఏది అవసరం లేదనుకుని తన పిల్లలకు మాత్రం సకల భోగ భాగ్యాలను ఐశ్వర్యాలను సమకూర్చాలని తాపత్రయపడతాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక తండ్రి తను ఎన్నో సంవత్సరాలుగా సంపాదించుకుని రూపాయి పోగేసి దాచుకుని ఏదో ఒక స్థలము, ఇల్లు లేదా ఒక వ్యవసాయ భూమో కొనుక్కోవాలనుకుంటాడు. అదే సమయంలో తన కూతురికో కొడుక్కో పై చదువులకనో లేదా వాళ్ళు ఇల్లు కొంటున్నారనో లేదా వాళ్ళు ఫ్లాట్ కొంటున్నారనో లేదా వాళ్ళ పిల్లల చదువుల కోసమనో వచ్చి ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది అని చెప్తే ఏమాత్రం ఆలోచించకుండా తన సంపాదన లెక్క చేయకుండా ఆ బిడ్డలకే దారపోస్తాడు. నాన్న మాటల్లోని గొప్పతనం మనకు అర్థమయ్యే నాటికి మన మాటలు తప్పుపట్టే కొడుకులు మనకు సిద్ధంగా ఉంటారు. కాబట్టి జాగ్రత్త. ఎవరి నాన్నైనా వాళ్ళ శక్తికి మించే కృషి చేస్తాడు. కాబట్టి ఏ బిడ్డ తన తండ్రిని తక్కువ చేయకూడదు. నాన్న దండిస్తున్నాడు అంటే దాంట్లో ఒక హెచ్చరిక ఉంటుంది. అది జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకుల్ని దాటేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాని నాన్న ఎప్పుడూ ఇంతే, ఇలాగే కఠినంగా ఉంటాడు, మా అమ్మే మాకు ప్రేమను పంచుతుంది అంటే అది భ్రమ. ఏ తండ్రి అయితే కఠినంగా వ్యవహరిస్తాడో ఆ తండ్రి కఠినత్వం వెనుక ఒక తాపత్రయం ఉంటుంది. అది గ్రహించే శక్తి మనకుంటే తండ్రిని ఎప్పుడూ కూడా తప్పు పట్టం.
తండ్రి ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ చూస్తుంటాడు. కనీస అవసరాలు, ఫుడ్, షెల్టరు, ఎడ్యుకేషన్, కార్, బైక్, మొబైల్, ల్యాప్టాప్, బట్టలు, ఆఖరికి కాళ్ళకి తొడుక్కుని చెప్పులతో సహా అన్ని అవసరాలు తీరుస్తాడు. ఇక కూతుళ్ళ విషయంలో అయితే ఏది అడిగినా నేను తీసివ్వను అనే మాటే రాదు. అదే ఒక గొప్ప ప్రేమ. ప్రేమించడం నాన్న నుంచే నేర్చుకోవాలి. నిస్వార్థమైన ప్రేమ. తన కూతురిని బలి పశువుల నుండి కాపాడుకోవడానికి రాత్రి పగలు కాపలాదారుడిగా ఉంటాడు నాన్న మనసును వర్ణించడానికి మాటలు సరిపోవు. నాన్న అంటే ఒక భద్రత, ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక ఫైనాన్షియల్ ప్రొవైడర్, ప్రొటెక్టర్, ఎమోషనల్ సపోర్టర్, గైడ్, మెంటార్, రోల్ మోడల్. అసలు నిజం చెప్పాలంటే మన పేరెంటింగ్లో మనకు తెలియకుండానే మన రియల్ పార్ట్నర్ అవుతాడు. అందరూ యువకులు నాన్న రోల్ ప్లే చేస్తే కానీ తెలియదు మన నాన్న మనల్ని ఎలా భరించాడరా దేవుడా అనేదానికి. కన్నతల్లి లేకపోతే ఎవరినైనా అమ్మ అని పిలిచి బంధాన్ని కలుపుకోవచ్చేమో, కానీ నాన్న అనే పిలుపు ఒక్కసారి దూరం అయిపోతే గుండెలు పగిలేలా ఏడ్చినా, దిక్కులు అదిరేలా పిలిచినా బదులు రాదు. ఎందుకంటే ఆ పిలుపు రక్తం పంచిన తండ్రికే సొంతం. అది నాన్నకు మాత్రమే ప్రత్యేకం. అంతే కదండి. మనం ఎలాంటి వారినైనా చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలి వరకు అమ్మా అని సంబోధించవచ్చు, కానీ నాన్న అనే పిలుపు మాత్రం ఒక నాన్నకు మాత్రమే సొంతం. అది నాన్న ప్రత్యేకత. కాబట్టి ప్రతి బిడ్డ ఆలోచించాలి, తన తండ్రి నాకేం చేస్తున్నాడు అనే ఆలోచన కాకుండా తను ఎంత కష్టపడుతున్నాడు అనేది కూడా గమనించుకోవాలి. ఎందుకంటే కుటుంబంలో పెద్దరికం వ్యవహరించేది తండ్రే. కుటుంబంలో ఉండే అందరి కష్టాలు తండ్రి వింటాడు కానీ వాళ్ళ కష్టాలని తీరుస్తాడు, కానీ తండ్రి కష్టాన్ని మాత్రము ఎవరూ తీర్చలేరు. కాబట్టి ప్రతి బిడ్డ కూడా తండ్రి చెప్పే మాటలు విని ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకుని గ్రహించుకుని మంచి దారిలో నడిచి మీరు కూడా ఒక గొప్ప పౌరులుగా ఎదగాలి. అలానే ఆడపిల్లలు కూడా మంచిగా వ్యవహరించుకోవాలి. సో ఇది అయితే ఈ వీడియోలో నేను ఇంత ఎమోషనల్గా చెప్పాను కాబట్టి మీరు ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఉంటే సారీ. ఇక అసలు విషయానికి వస్తే మేము ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. సో మాకైతే కుదిరింది. బట్ వీళ్ళల్లో ఒక ఫాదర్ మాత్రం అటెండ్ అవ్వలేదు, ఎందుకంటే కొంచెం సిక్ అయ్యారు, అందువల్ల రాలేదు. సో మిగతా వాళ్ళకి మాత్రము ఈ విధంగా పిల్లలతో మంచి బాండేజ్ ఏర్పడాలని ఇలా అరేంజ్ చేశాము. సో మేము ముందే ఆల్రెడీ డిస్కస్ కూడా చేసుకున్నాము ఎవరెవరు ఏ డిషెస్ ప్రిపేర్ చేసుకోవాలని. కాబట్టి మాకు ఈజీగా ప్రిపేర్ చేసేసుకొని ఇలా లంచ్కి ఆఫ్టర్నూన్ అందరూ ఒక దగ్గర కూర్చొని తినాలని మా ఫంక్షన్ హాల్లో అరేంజ్ చేసుకున్నాము. సో ఇది తిన్న తర్వాత కాసేపు క్వాలిటీ టైంని పిల్లలతో కేటాయించాము. అలానే వాళ్ళతో సరదాగా ఆడుకున్నాము, కబుర్లు చెప్పుకున్నాము. సో ఆ డేని వాళ్ళకి తృప్తిగా సాటిస్ఫై అయ్యే విధంగా చేశాము. సో అది అందరి పిల్లలతో వాళ్ళ ఫాదర్స్తో కేక్ కటింగ్ చేపించి అందరూ తినిపించుకొని తర్వాత ఫుడ్ తిని ఆ తర్వాత గ్రీటింగ్ కార్డ్స్ వాళ్ళకి సర్ప్రైజింగ్గా ఇచ్చారు. సో ఆ ఫాదర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మేమైతే ఫాదర్స్ డేని ఇలా ఎంజాయ్ చేసాము. చూపి పుని నాన్నకు ప్రేమతో పితృదినోత్సవ శుభాకాంక్షలు. బ్యాక్ సైడ్ ఓకే. హ్యాపీ ఫాదర్స్ డే. మా నాన్నే నాకు సూపర్ హీరో. లవ్ యూ నాన్న. ఇచ్చే డాడీకి ఇచ్చే. టు ద వరల్డ్ యువర్ ఫాదర్ బట్ టు నాన్న నువ్వే నా గుండెకాయ. గుండెకాయ సరిగ్గా కనపడాలి ఇక్కడ. గుండెకాయ ఇది బాగుంది.
ఇది ఫ్రెండ్స్, మేమైతే ఫాదర్స్ డేని ఈ విధంగా ఫన్నీగా, ఇంట్రెస్టింగ్గా, ఎమోషనల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలంటే అదేం లేదండి, ఇంట్లో ఒక పూట కలిసి తండ్రితో భోంచేసినా కూడా చాలా సంతృప్తిగా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.